రైట్, ఇప్పుడు న్యూస్ లెన్స్ చూస్తున్నాం. వైసీపీలో ఉగాది పంచాంగకర్త మాటలు అలజడి రేపుతున్నాయి. ఓ స్త్రీ వల్ల జగన్ కు ఇబ్బందులు అంటూ ఉగాది పంచాంగంలో చెప్పారు. దీంతో మాజీ సీఎం జగన్ కు జడగండం తప్పదని తెలుస్తోంది. జగన్ది ఆరుద్ర నక్షత్రం మిథున రాశి కావడంతో చీర కట్టే వారితో గొడవలంటూ జాతకంలో ఉంది. ఎవరా మహిళ అనే దానిపై వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే చెల్లెలు షర్మిలతో జగన్ సతమతమవుతున్నారు. షర్మిల వాళ్ళేనంటూ వైసీపీలో ప్రచారం జరుగుతోంది. నిన్న పంచాంగంతో వైసీపీ కాడర్ మరింత డీలా పడింది. వైసీపీలో ఉగాది పంచాంగకర్త మాటలు అలజడి రేపుతున్నాయి. ఓ స్త్రీ వల్ల జగన్ కు ఇబ్బందులు అంటూ ఉగాది పంచాంగంలో చెప్పారు. రైట్, ఈ విషయం గురించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. చెప్పండి వాసు. దుర్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం మీరు చెప్పిన అంశంపైన చర్చ జరుగుతుంది. ఉగాది రోజు జగన్ పంచాంగకర్త జగన్ కోసం చెప్పినటువంటి వ్యాఖ్యలు అటు అన్ని పార్టీలతో పాటు వైసీపీ పార్టీలు కూడా చర్చకు తయారు చేసి జగన్కు జడగండం తప్పదేమో అనే వ్యాఖ్యలు రావడంతో మొత్తం కూడా అసలు ఎవరు ఈ జడగండం ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకంటే రేపేళ్ళ నుంచి ఏదో ఉద్యమాలు స్టార్ట్ చేసి మళ్ళీ జనాల్లోకి వస్తారు, జగన్ ఉద్యమం చేస్తారు, మళ్ళీ మా పూర్వవైభవం వస్తుందని ఆశిస్తున్నటువంటి కార్యకర్తలకి విధంగా ఇది ఆశాభంగం అనిపించవచ్చు. తప్పనిసరిగా జగన్కైతే మహిళ నుంచి గండం ఉందని పంచాంగకర్త జాతకం చెప్పడం అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంతకీ కూడా పంచాంగకర్త చెప్పిన ప్రకారం ఎవరితో గండం ఉంది, ఎవరెవరితో విభేదాలు ఉన్నాయని చూస్తే ఇప్పటికే ఆయన తల్లికి చెల్లితో కూడా దూరంగా ఉన్నారు, విభేదాలతో ఉన్నారు. తల్లి అప్పుడప్పుడు వస్తున్నప్పుడు కూడా నేరుగా షర్మిల ఏ స్థాయిలో బహిరంగంగా ప్రకటన చేస్తుంది, బహిరంగంగా జగన్పై అన్నపై యుద్ధం చేస్తుంది, జగన్ వదిలిన బాణం జగన్కే గుచ్చుకుంటుందనే ఆరోపణలు లేకపోతే విమర్శలు వస్తున్న నేపథ్యంలో షర్మిల అయితే భవిష్యత్తు మరింత ఎక్కువ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా జగన్పై దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యక్తిగతమైన ఆస్తి వివాదాల కారణంగా వీరిద్దరి మధ్య నెలకొన్నటువంటి సమస్య ఇప్పుడు రాజకీయ పరంగా మారిపోయింది, ప్రత్యర్థులుగా మారిపోయారు. అనేక సార్లు చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది షర్మిల మీద కూడా జగన్ పరోక్షంగా చాలా దాడి చేయించారు, రాజకీయ దాడి చేయించారు అనే ఆరోపణలు ఈ నేపథ్యంలో హోరాహోరీగా అన్నా చెల్లెల మధ్య హోరాహోరీగా జరుగుతున్న నేపథ్యంలో పంచాంగ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారినాయి. ముఖ్యంగా ఆ పార్టీలో కూడా అంటే షర్మిలతో వివాదం సద్దుమడిగిపోద్ది, రేపు అడిగిపోద్దని వాళ్ళందరూ సర్ది చెప్పినప్పుడు కూడా ఎక్కడా కూడా షర్మిలతో వివాదం సద్దుమడిగే పరిస్థితి కనిపించట్లేదు. ఎవరితోనో కాదు, స్వయాన చెల్లుతోనే ఆయనకి గండం ఉందనేది అర్థమవుతుంది ఈ పరిస్థితిలో మొత్తం. ఎందుకంటే జాతక ప్రకారం కూడా మిథున రాశి కావటం, ఆరుద్ర నక్షత్రం కావటం ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పంచాంగకర్తలు అయితే చెప్తున్నారు. చాలామంది వైసీపీ కేడర్ కూడా దీనిపై చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎవరి వల్ల అనేది చాలా క్లారిటీగా క్లిష్టంగా అందరికీ అర్థమవుతుంది. షర్మిల వల్ల అయితే తప్పనిసరిగా జగన్కు ఎవరికో కాదు, సాక్షాత్తు స్వయాన అన్నయ్యకు ఈ రాజకీయ గండం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. రానున్న రోజుల్లో జగన్ ఎన్ని ఉద్యమాలు చేసినా ఏం చేసినా ఎదురుదాడి షర్మిల నుంచి వస్తుంది. ఇటు కూటమి నుంచి కంటే కూడా షర్మిల చేసే వ్యాఖ్యలు కానీ, షర్మిల చేసే ఆరోపణలు కానీ, షర్మిల వదిలే బాణాలు కానీ గట్టిగా తగిలేది జగన్కి అనేది కూడా సుస్పష్టమవుతుంది. ఇటు రాజకీయ వర్గాల్లోనైతేనే లేదా అటు వైసీపీలోనైతే మొత్తం కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. చాలా అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి షర్మిల వల్ల అయితే జగన్కి గండం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందరూ చర్చించుకుంటున్నారు. అది ఏ విధంగా గండం ఉండబోతుందని కూడా ఒకసారి ఆలోచిస్తే ఇంతవరకు కూడా చాలా కేవీపీ రామచంద్ర దగ్గర కానీ లేదా కొంతమంది పెద్దల దగ్గర కానీ ఈ చర్చ ఆస్తిపరమైన చర్చలు లేకపోతే మొత్తం కూడా సమస్య పరిష్కరించుకుందాం కూర్చున్నప్పుడు కూడా జగన్ అక్కడ తగ్గటం లేదు. ఈ నేపథ్యంలో జగన్కి అయితే తప్పకుండా మొత్తం జడగండం ఉందనేది, షర్మిలతో గండం ఉందనేది కూడా స్పష్టమవుతుంది. రానున్న రోజులు ఎన్ని ఉద్యమాలు చేసినా సరే ఆవిడ నుంచి అయితే రాజకీయ దాడి తప్పదని చెప్తున్నారు. ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీ అంతా కూడా మొత్తం షర్మిల జగన్ గురించి చర్చించుకునే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళ మధ్య ఎటువంటి డిస్కషన్ జరగబోతుందని కూడా చర్చించుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి జగన్కైతే జడగండం తప్పదని చెప్పక తప్పదు. దుర్గా. థ్యాంక్ యూ వాసు.